బయట చాలామంది మీకు కాలకేయులు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అనుకుంటే నేను ఇన్ని చూసినా నా వల్ల కాలే, నీ వల్ల కాదు. నాకు అట్లా అన్నారు, నాకు కూడా ఇట్లనే చూసినారు. మా మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్తే, ఏమమ్మా నీకేం పని లేదా, నీకు మీ ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉంది, మీ స్టేషన్ రైటర్ సిఐ తర్వాత సిఐ, ఆడొస్తాయి ఈడొస్తాయి కింద వస్తాయి అన్నీ అన్నారు. మా ఆవిడ కూడా చెప్పిన, ఎన్ని చెప్పుకొని వస్తే ఎన్ని వచ్చినా కూడా చర్లపల్లి చెంచులు కూడా దగ్గర ఉంటుంది, వద్దొద్దు నీ బిజినెస్ చేయని చెప్పిన. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, మనము ఎంచుకునే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక చెడు మార్గం ఎంచుకున్నామంటే ఏదో రోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అర్థమవుతుందండి? కర్మకి మనం ఖచ్చితంగా మనము ప్రతిఫలం తీసుకోవాల్సిందే. కర్మనియే వాధికారిస్తే మా ఫలేషు కదాచన.